ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. కీర్తన గ్రంథము 82వ అధ్యాయము 2వ వచనము. అన్యులు ఎలా అయితే వారి పండుగలు జరుపుకుంటున్నారో మనం కూడా అంతే. ఈస్టర్ని ఒక మతపరమైన పండుగగా జరుపుకుంటున్నామే తప్ప మన జీవితంలో ఏ మార్పు లేదు, మన ఆత్మీయతలో ఎదుగుదల లేదు. నిజమే, యేసయ్య మరణపు ముళ్ళను విరిచి నీకోసం నా కోసం తిరిగి లేచాడు, సాతానును ఓడించాడు. కానీ మనం మాత్రం ఇతరులకు అన్యాయంగా తీర్పు తీరుస్తూ సాతానును గెలిపిస్తున్నాం. ఇంకా ఇతరులకు ఏదో హాని తలపట్టాలి, వారిని ఏదో చేసేయాలి అని ప్రయాసపడుతూ యేసయ్య చేసిన త్యాగానికి విలువ లేకుండా చేస్తున్నాం. ఇంక చాలు, తిరిగి నిలబడు. సాతానుని ఓడించిన పునరుద్ధాన శక్తిని తిరిగి పొందుకో. ఇప్పటి వరకు యేసయ్య నీ కోసం చాలా చేశాడు. ఇక నుండి నువ్వు ఆయన కొరకు నిలబడు, పరిగెత్తు. సాతాను నీ యొద్దకు రావడానికి భయపడేలా నూతన జీవితాన్ని ప్రారంభించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.